రెండోది ఇక్కడ గుడిసెలు చెప్పినాక గాంధీ విగ్రహం చెప్దాం. సో గుడిసెల పేరు మీద భూమిని కబ్జా పెడుతున్నారు. ఇప్పుడే ఆ వీడియో కూడా షేర్ చేసిన. మన యొక్క ఆయన పేరేంది చూపెడదాం, అది కూడా కొంచెం చూపెడదాం. మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లారిఫై కూడా చేసారు, చూద్దాం. సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు నిరుపేదలు ఎవరైతే కాదురా కాదురా వాస్తవాలు వినడానికి ఎందుకు నొప్పి అవుతుంది? మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు ఓకే అనాలి, కానీ మాలాంటి వాళ్ళు వాస్తవాలు చెప్తే నీకు ఎందుకు నొప్పి అవుతుంది? అంటే అబద్ధాలని బతుకుతామారా? నువ్వు చెప్పే సత్యహరిచంద్రుడు మా సనాతనం అంటావు, నువ్వు అన్ని చెక్కులరు అంటే వాడేమంటున్నాడు సన్నాతులు అంటున్నాడు. అర్థమైందా? సత్యహరిచంద్రుడు అని చెప్పి సత్యమేవ జయతే అన్నప్పుడు మరి సత్యానికి కట్టుబడి ఉండాలి కదా, నిజాలు వినడానికి సంసిద్ధంగా ఉండాలి కదా. జిఐ శంకర్ అని అంటే అబద్ధాలు చెప్పి దేశ ప్రజల సొమ్ము దోసుకుంటా అంటే కరెక్టా? అది అజమోత తిన్నది అరుగుతుందా? వాళ్ళందరి సావుని నువ్వు ఎంజాయ్ చేస్తావు, వాళ్ళ సంపదను దోసుకుంటా అంటే ఎంతవరకు కరెక్టు? ఒక్క మోడీ గారు ఇంత హిందువులు అంటారు కదా, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోక మనం. అర్థమైందా? హిందువుల దగ్గర ట్యాక్స్ తక్కువ తీసుకున్నాడు మన డాక్టర్ సిక్ అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 3 రూపాయలు ట్యాక్స్ తీసుకున్నాడు డీజిల్ మీద. ఇలా అంచెకొడుకు 33 రూపాయలు చేసిండు. 10 రేట్లు వేస్తారు ఎవడన్నా? 10 రేట్ల ఆదాయం పెరిగిందా? చెప్పురా అయ్యా. కాదు, 13 ప్రధానమంత్రులు 64 లక్షల కోట్ల అప్పు చేస్తే ఒక్క మోడీ 200 లక్షల కోట్ల అప్పు చేస్తే ఎవరికి చెప్పాలి నేను? ప్రింటింగ్ ప్రెస్ ప్రింట్ అయి ఆర్బీఐకి వచ్చే లోపల 80,000 కోట్లు దొంకవేరు. ఇవన్నీ నేను అడిగితే నన్ను లంచకొడుక అంటావు, దేశద్రోహి అంటావు. ఎవడు దేశద్రోహం? నువ్వు దేశద్రోహం చేసుకుంటా, నువ్వు హిందువులను సంఖ్య నాకించుకుంటా. హిందువుల పరిస్థితి 2014 కంటే మంచిగుందా, ఇవాళ బాగుందా? అడగండి ఒకరిని. నీకు వచ్చే ఆదాయం ఎంత ఉంది? నీ యొక్క ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు 60 రూపాయలు ఉన్నప్పుడు డాలర్ రేట్ మంచిగుందా, ఇవాళ 90 దాటితే మంచిగుందా? ఇదే మోడీ 60 రూపాయలు ఉన్నప్పుడే పొట్టు తిట్టిండు మూగ ప్రధాని, ఈ దేశ సంపద ఏమైతుంది అని. మరి ఇలా 90 అయితే ఎందుకు నొప్పి అవుతలేదు? ఇన్ని దేశాలు తిరిగిండు, ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చింది చెప్పండి. అన్ని వాళ్ళకి అదానికి అంబానికి కాంట్రాక్ట్లు ఇవ్వడానికి తప్ప ఏమైనా ఉన్నదా ఇట? అది డిఫెన్స్ కాంట్రాక్టు, బొగ్గు కాంట్రాక్టు, ఎవ్రీథింగ్ కాంట్రాక్టుల కోసం తిరుగుతున్నాడు తప్ప మన దేశ ప్రజలకు యూజ్ అయింది ఏముంది? ఒక్క విమానం తయారు చేయని అనిల్ అంబానీ కంపెనీకి రఫాల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చినావు? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నది ఉండగా అది కూడా 126 విమానాలు అదే రేటుకి వచ్చేటి 36 విమానాలకు ఉన్నావు అంటే 3 రేట్లు పెంచినావు ఎస్టిమేషన్స్. మళ్ళీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేదు. ఎవరి కోసం చేసినావు? అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇలా ఫ్రాన్స్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అట్లనే ఏది ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చింది. నువ్వు దేశద్రోహం చేసుకుంటా నీ దేశద్రోహ చర్యలను ప్రజల ముందు పెడితే నన్ను తిడితే ఏమొస్తుందిరా? సిగ్గు, శరం, మానం, లజ్జ ఉండాలి. అన్నమే కదా తింటున్నాం, ఆలోచించుకోవాలి వరద. సో ఆ క్రమంలో ఇది చూద్దాం. ప్రజలు ఎడ్డోళ్ళు లేరు, ప్రజల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఓకే, కాబట్టి ప్రజలు చాలా స్మార్ట్ అయ్యారు. నేను చెప్తలే, కేసీఆర్ గారే చెప్పారు. అరే గింత హుషారైతారు అనుకోలేదు, హుషారయ్యారు కాబట్టి పక్క తన్ని పెట్టారు. బీజేపీలు ఎంత కుట్రలు చేసినా సౌత్ ఇండియాలో వస్తలేరు, ఆ నార్త్ ఇండియాలో కూడా చాలా చోట్ల మోసం చేస్తున్నాడు. ఓట్లు మోసం చేస్తే గెలిచినా అని చెప్పుకుంటున్నాడు తప్ప ప్రజలు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే రాడు. ఆంధ్రప్రదేశ్లో మోసం చేసి వచ్చినావు. మోసం చేయడానికి ఎన్నికలు ఎందుకు రైగా? ప్రజలు మంచి చేసి ప్రజల హృదయాలను గెలుచుకుంటే నీ పాలన మంచిగా ఉంది అని ప్రజలు ఫీల్ అయితే నీకు ఓటేస్తారు. 2014లో గెలిచింది, అది కూడా కాంగ్రెస్ మీద బురద తల్లి స్కాములని అనేక రకాలుగా నేను లెక్కలేని చేస్తా అంటే ఏమో చేస్తాడేమో ఆశతోటి కాంగ్రెస్ కంటే మంచిగా చేస్తాడేమో అని ఒక మార్పు కోసం ఓటేసింది. 2014లో అది ఒక్కటే ఫెయిర్ ఎలక్షన్. 2014 తర్వాత అంతా మోసమే. ఆ 2014 గెలవడానికి మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇంకో ఇండియా, స్వచ్ఛ భారత్, ఇక వాడు చెప్పలేనని 15 లక్షలు తెచ్చేస్తా చెప్పలేని చెప్పిండు. ఎందుకంటే ఎట్లనే గెలవాలని. మరి గెలిచినాక 1% అన్నది నెరవేర్చిండా? అవసరం లేదు. ఇక గెలిచినాక ఇప్పుడు దోసుకోవాలి కదా, ఇప్పుడు అవి నెరవేర్చాడు కదా. 100 స్మార్ట్ సిటీలు అన్నాడు, ఏవి చేసిండా? హవాయి చెప్పులు వేసుకొని తిరేటోని హవాయి జహాజ్లో తిప్పుతున్నాడా? ఇప్పుడు వాటి మీద చర్చ ఉండొద్దు. ఇక నేను అమ్మ గుట్టలేదు, నేను హిందూ, ముస్లిం, నువ్వు ముజ్రా, వీడు మంగళసూత్రం, గివి రెచ్చగొట్టాలి మతం పేరు మీద. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అవి చెప్పినావు అనుకో, ఏవిరా అని అడుగుతారు.
కాబట్టి అవి వాటి గురించి దృష్టి మరల్చాలంటే కొట్లాడ పెట్టాలి, బాంబులు పెట్టాలి, విమానాలను ఇది వేయాలి, పాకిస్తాన్ మీద యుద్ధం చేసినామని ఫేక్ వేయాలి, లేదంటే బాంబు దాడులు చేపియాలి. ప్రజల దృష్టి ఈ మతం చుట్టూ తిప్పాలి. లేదంటే ఇక ఇవి ఏం చేసినా వర్కౌట్ కాకపోతే ఉన్నాయి కదా ఇవి ఆ యొక్క సార్ పేరు మీద ప్రతిపక్షాలకు ఓట్లు లేకుండా చేయాలి, మనము అదే ఫేక్ ఓట్లు యాడ్ చేసుకోవాలి. అది నీ బతుకు. దానికి నేను విశ్వగురు. ఎవరికి విశ్వగురువు? దోపిడికి విశ్వగురువు నువ్వు, ఓట్ల చోరీదారుకు విశ్వగురువు నువ్వు. దొంగ నా కొడుకు.